పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జియమ్మ వలస మండలం వనజ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 4 సభ్యులు ఆత్మహత్యకు పాల్పడగా వారిలో 3 మరణించారు. మృతులను మీనక మధుసూదన్, ఆయన భార్య సత్యవతి, కుమారుడు మోషగా గుర్తించారు. మధుసూదన్ కుటుంబంలో మొత్తం 6 సభ్యులు. కుమార్తెలు మాధురి, మోక్ష ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఇంట్లో ఉన్న దంపతులు తమ 2 చిన్నపిల్లలతో కలిసి ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఉదయం 7 గంటలైనా ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అందరూ స్పృహ లేకుండా పడి ఉండడం గమనించారు. వెంటనే వారిని పార్వతీపురం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మధుసూదన్, సత్యవతి, మోష మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో కుమార్తె ఆయేష ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి సంబంధించిన సభ్యులు ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఒకరు ప్రాణాలతో ఉన్నట్లు ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మిగిలిన వారు చనిపోయారు. అసలు ఏ కారణం చేత ఆత్మహత్యకు పాల్పడ్డారు? పోలీసులు కేసు నమోదు చేసుకున్నారా? విచారణ ఎక్కడి వరకు వచ్చింది? రత్న, మనం చూసుకుంటే మన్యం జిల్లా వనజ గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో 4 ఆత్మహత్యకు పాల్పడగా 3 స్పాట్ లోనే చనిపోయిన పరిస్థితి. ఇంకొక అమ్మాయి కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఇంకొక 2 అమ్మాయిలు కూడా హాస్టల్లో చదవడం వాళ్ళిద్దరూ కూడా బ్రతికి పట్టకట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే మధుసూదన్ ఉన్నారో, మధుసూదన్ కొంత అప్పులు తాళలేక ఈ యొక్క ఆత్మహత్యకు పాల్పడిన తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా సుమారానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఒక చిన్న అప్పు ఉన్నప్పటికీ కూడా అయితే వాళ్ళకి ఒక చిన్న జీవితం. ఎందుకంటే మధుసూదన్ తాపి మేస్త్రిగా పనిచేస్తున్న పరిస్థితితో ఇంటికి రోజుకు 500 రూపాయలు 600 రూపాయల కన్నా అక్కడికన్నా ఎక్కువ సంపాదించడం, కానీ 4 పిల్లలు ఉండడం, అదేవిధంగా అప్పులు కూడా ఈ రోజుకి పెరుగుతుండడం ఇదో కారణంగా మనకు తెలుస్తా ఉంది. అయితే స్థానికులు కావచ్చు, బంధువులు కావచ్చు, కేవలం అప్పులు అంటే ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు వచ్చి కొంత నాణ యాగించారు. రీసెంట్ గానే మధుసూదన్ కూడా ద్విచక్ర వాహనం కొనుగోలు చేయడం, దాంతో అప్పు తీర్చకుండా ఇలాంటి వస్తువులు ఎలా కొనుక్కుంటున్నా, ఎందుకు వీళ్ళకి విలాసవంతమైన జీవితాన్ని కోణంలో వాళ్ళు ఎక్కువగా ఇంటికి వచ్చి వేధించడం, పిల్లల ముందు అవమానించడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లయితే సమీప బంధువులు కావచ్చు, స్థానికులు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే అంటే ఉదయాన్నే 6-7 గంటల లేచి పనికి వెళ్లే వాళ్ళు ఉదయాన్నే ఎంతకి తలుపులు తీగిపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి డోర్లు బదులు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే 3 విగత జీవులుగా పడి ఉన్నారు. మరొక అమ్మాయి కాస్త కొనవబడుతూ ఉండడంతో వెంటనే హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం అమ్మాయి బాగానే ఉంది. అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి 2 అమ్మాయిలు కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళు సేఫ్ గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు లోకల్ ఎమ్మెల్యే సోయికి జగదీష్ వెంటనే పుటాహుట్ల గ్రామానికి వెళ్లి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించి ప్రస్తుత ఖర్చుల కోసం సుమారు 20,000 రూపాయలు అందజేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే పోలీసులు దీనికి సంబంధించి కేసు కూడా ఇప్పటికే నమోదు చేశారు. అంటే ఆత్మహత్య చేసుకున్న కారణాలు దానిపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. Gracias.